యాక్చువల్లీ మనం నిన్నటికి ఎన్డీపీఎస్ కేసు టెంప్లెట్ అనేది రిలీజ్ చేయాలనుకున్నాం. బట్ కొన్ని బగ్స్ ఫిక్స్ చేయడం లేట్ అయ్యి ఈరోజు రిలీజ్ చేసాం. సో ఇప్పుడు రిలీజ్ చేసిన టెంప్లెట్స్ని ఎంత సింపుల్గా మనం ఫిల్ చేస్తే ఒక ఎన్డీపీఎస్ కేసు డ్రాఫ్టింగ్ అనేది ప్రిపేర్ అవుతుంది అనేది ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా చెప్తా. సో అసలు ఈ ఎన్డీపీఎస్ కేసు డ్రాఫ్టింగ్ చేయాలని అంటే చాలామంది భయపడతారు అనమాట. ఎందుకంటే దీని ప్రొసీజరల్ ఆస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక గెజిటెడ్ ఆఫీసర్ కానీ లేదా ఒక మేజిస్ట్రేట్ రావాలి, మీడియేటర్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయాలి, ఎవరికి అక్యూజ్డ్కి నోటీస్ ఇష్యూ చేయాలి, మీడియేటర్స్కి నోటీస్ అంటే మీడియేటర్స్కి లెటర్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం వెయ్యర్ అనే వాళ్ళు ఒకరు ఉండాలి. ఇంకా ఎలా చూసుకున్నట్లయితే ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ సెర్చ్ అండ్ సీజర్ అనేది మేజిస్ట్రేట్ గారితో జరగాలి. ఇదంతా ఒక సిస్టమేటిక్ ఆస్పెక్ట్లో ఉంటుంది. సో అలా జరిగేటప్పుడు ఏంటి అని అంటే డ్రాఫ్టింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఈ డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఏంటి అని అంటే మనం సమ్టైమ్స్ కొన్ని మర్చిపోతుంటాం అనమాట. కొన్ని అంటే ప్రొసీజర్లో కొన్ని ప్రొసీజర్స్ మనం మర్చిపోయి డ్రాఫ్టింగ్ చేస్తాం. అలాంటివి ఏం ప్రాబ్లం లేకుండా. సో ఓవరాల్గా ఒక ఎన్డీపీఎస్ కేసు డ్రాఫ్టింగ్ చేసే అంటే ఒక ముద్దాన్ని పట్టుకుంటాం డ్రాఫ్టింగ్ చేయాలంటే ఆన్ అండ్ యావరేజ్ చూసుకున్నట్లయితే ప్రాపర్గా డ్రాఫ్టింగ్ చేసే ఇదైతే ఒక 40+ పేజెస్ అయితే మాత్రం ఖచ్చితంగా డ్రాఫ్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే 40+ ఏంటి, ఇంత రిమాండ్ రిపోర్ట్ ఎంత సీడీ కొట్టాలంటే పార్ట్ 1 సీడీ, రిమాండ్ రిపోర్ట్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన లెటర్స్ ఆన్ అండ్ యావరేజ్ చూసుకున్నట్టు 50 పేజెస్ వరకు అయితే రీచ్ అవుతుంది. సో ఈ 50 పేజెస్కి సంబంధించినటువంటి ఒక అప్రాక్సిమేట్లీ 25 పేజెస్ టెంప్లెట్ అనమాట మేము క్రియేట్ చేసాం. సో ఇది క్రియేట్ చేయడానికి ఆన్ అండ్ యావరేజ్ 4 to 6 అవర్స్ పట్టింది. 4 to 6 కంటిన్యూస్ అవర్స్ అనమాట. అంటే 4 to 6 అవర్స్ చేశారంటే ఒక 3-4 డేస్ టైంలో 4 to 6 అవర్స్ టైం స్పెండ్ చేస్తూ ఈ టెంప్లెట్ అనేది క్రియేట్ చేసాం. సో ఈ 4 to 6 అవర్స్ మీరు తీసుకొని చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే మీరు ఒక 25 మినిట్స్లో అంటే 25 మినిట్స్ కూడా అవసరం లేదు. నేనైతే 5 మినిట్స్లో ఫిల్ చేయగలనా, మీరైతే ఒక 20 to 25 మినిట్స్లో మొత్తం డ్రాఫ్టింగ్ అనేది చేసేయగలరు అనమాట. ఒక సింగిల్ అక్యూజ్ని పట్టుకునేటప్పుడు ఎలా డ్రాఫ్టింగ్ చేయాలి అంటే ఒకవేళ మీరు లెర్నింగ్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్. సో ఇప్పుడు అది ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ అలా చెప్తుంటా మీకు. సో ఇప్పుడు ఏదవని ఒక సాఫ్ట్వేర్ని ఇప్పుడు నేను ఫిల్ చేయాలనుకోండి, నేను 5 మినిట్స్లో నేను ఎన్డీపీఎస్ కేసుని డ్రాఫ్టింగ్ చేయగలను అనమాట. ఎందుకనంటే ఈ సాఫ్ట్వేర్ అనేది నేను ప్రొఫిషియన్సీ ఉన్నా దీంట్లో, నాకు అనుభవం ఉంది కాబట్టి. సో మీరు ఒకవేళ చేయాలనుకునేటప్పుడు ఏంటి అని అంటే మీరు అగైన్ అండ్ అగైన్ ట్రై చేస్తే ఆటోమేటిక్గా ప్రొఫిషియన్సీ అనేది మీకు వస్తుంది. వన్స్ వచ్చినాక మీరు కూడా ఈజీగా రెడీ చేయగలరు అనమాట. సో ఇప్పుడు ఎన్డీపీఎస్ కేసు ఎలా డ్రాఫ్టింగ్ చేయాలనే దాని మీద నెక్స్ట్ ఇప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాష్ బోర్డ్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఈ డాష్ బోర్డ్ కనిపించేటప్పుడు రైట్ సైడ్ కార్నర్లో వర్క్ స్పేస్ లైబ్రరీలో క్లిక్ చేసి ఇక్కడ మీకు కేస్ డైరీస్లో ఎన్డీపీఎస్ కేసు అని ఉంటుంది. దాన్ని మీద క్లిక్ చేస్తే యూజ్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే వన్స్ యూజ్ అని వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సింపుల్గా చూడండి, క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది, ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్, నేను పోలీస్ స్టేషన్కి ఏంటి ఇక్కడ క్వశ్చన్కి సేమ్ దీన్నే కాపీ చేసి నేను పేస్ట్ చేస్తుంటా. చూడండి, మహారాణిపేట, ద్వారకా సర్కిల్, తర్వాత క్రైమ్ నెంబర్ 99, ఇయర్ 2024, తర్వాత పోలీస్ డిస్ట్రిక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం. అంటే ఇక్కడ డేట్ ఆఫ్ అఫెన్స్ 4/2/2024, డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ అఫెన్స్ 10 o'clock. సేమ్ ఏదైతే నేను ఆస్పెక్ట్లో ప్రిపేర్ చేసానో ఆ విధంగా మీరు కాపీ చేసి మీకు తగ్గట్టుగా మీరు ఎడిట్ చేసుకోండి. ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఆర్టీసీ కాంప్లెక్స్. నెక్స్ట్ సీన్ ఆఫ్ అండర్ సెక్షన్ వచ్చేటప్పటికి మేము పట్టుకునేది ఒక కమర్షియల్ బిలో కమర్షియల్ క్వాంటిటీ అనుకోండి. సో దానికి సంబంధించిన సెక్షనేషన్. డేట్ ఆఫ్ రిపోర్ట్, సో చూసుకున్నట్లయితే సేమ్ డేట్నే రిపోర్ట్ అయ్యింది. టైం ఎంతకి రిపోర్ట్ అయ్యింది, యాక్చువల్ 10. ఇక్కడ యాక్చువల్లీ బిఫోర్లో మనం 10 అని పెట్టాం, కానీ టైమ్ ఆఫ్ అఫెన్స్ సమ్ 05 hours ఎగ్జాంపుల్ అది చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కంప్లైంట్ నేమ్, ఎవరైతే జనరల్గా సబ్ ఇన్స్పెక్టర్స్ ఎవరో ఉంటారో సో ఆ కంప్లైంట్ నేము వాళ్ళ పేరు ఎంట్రీ చేశాను. నేను ఎంట్రీ చేసిన తర్వాత అక్యూజ్డ్ నేమ్, సమ్ ఎగ్జాంపుల్ పేరు నేను పెట్టాను, అక్యూజ్డ్ నేమ్ అనేది. అదేవిధంగా అక్యూజ్డ్ అడ్రస్, అక్యూజ్డ్ తండ్రితో పాటు వాళ్ళ అడ్రస్ అనేది నేను మెన్షన్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రాపర్టీ ఏమైతే రికవర్ చేసుకున్నామో
ఆ రికవరీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంట్రీ చేస్తాం. ఓకేనా. అంటే బ్లాక్ కలర్ అమెరికన్ టూరిస్టర్ బ్యాక్ ప్యాక్ వైస్ త్రీ ప్యాకెట్స్ గంజా వేయింగ్ 6 kgs వర్త్ 12,000 రూపీస్, ఒప్పో మొబైల్ ఫోన్ సో అండ్ అని పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి LW 2 to 5 ఒక 5 వెళ్ళాం అనుకోండి రైడ్కి. సో ఆ 5 పేర్లు కూడా నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నా. సేమ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్లో ఇచ్చినవే, కాకపోతే ఇదే ఎగ్జాంపుల్ మీరు ఫిల్ చేయడం లేదు, ఈ మోడల్గా మీరు ఫిల్ చేస్తే మీకు ఒక టెంప్లెట్ అనేది ఆటోమేటిక్గా రెడీ అవుతుంది. నేను మీకు చూపిస్తాను చూడండి. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా రెడీ అవుతుంది చూడండి. నెక్స్ట్ మీడియేటర్స్, సమ్ మీడియేటర్స్ ఒక ఇద్దరిని మనం తీసుకుంటాం కదా జనరల్కి వెళ్ళేటప్పుడు, వాళ్ళకి మీడియేటర్స్కి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. ఇచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు మీడియేటర్స్ కింద యాక్ట్ చేస్తుంటారు కదా. సో ఇప్పుడు మీడియేటర్స్ ఇద్దరు పేర్లు అయిపోయినాయి. లగేజ్ డిస్క్రిప్షన్ మీన్స్ మనం ఇక్కడ సీజింగ్ అనేది లగేజ్ ప్రాపర్టీ మీద రాస్తాం కాబట్టి ఆ ప్రాపర్టీ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి అనేది మనం చేయాలి. అంటే బ్లాక్ కలర్ బ్యాగా, వైట్ కలర్ బ్యాగా, బ్యాగ్ కంపెనీ ఏంటి అనేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్ అనేసి ఇచ్చేసాం. ఇది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీడియేటర్స్ రిపోర్ట్ ఈరోజు అంటే 4th జరిగింది అనేసి కాబట్టి 4th చూపిస్తాను. సో ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది, 5 o'clock స్టార్ట్ అయింది. ఎన్ని గంటలకు ఎండ్ అయింది, 6 o'clock ఎండ్ అయింది అనుకుందాం. సో మీడియేటర్స్ రిపోర్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ గెజెటెడ్ ఆఫీసర్ ఎవరికో ఒక సమ్ ఎగ్జాంపుల్ ఎక్స్పర్సన్ టీ రమేష్ కుమార్ అని అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో ఆ గెజెటెడ్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే తహసీల్దార్ ఆఫ్ మహారాణిపేట మండలం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సెర్చ్ అండ్ సీజర్ ఎప్పుడు జరిగింది అని అంటే 4/2 అదే సేమ్ డే జరిగింది. ఎన్ని గంటలు జరిగింది అంటే మార్నింగ్ 7 to 8 జరిగిందనమాట. సో అదే విషయం నేను ఎంట్రీ చేశాను. ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అంటే మనము రైడ్కి వెళ్ళే ముందులో ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఎన్ని గంటలు రిసీవ్ అయిందంటే 4 o'clock రిసీవ్ అయిందని చూపించాను. నెంబర్ ఆఫ్ ఎక్యూజ్డ్ అంటే ఎంతమంది ఎక్యూజ్డ్, ఒక ఎక్యూజ్డ్ని మనం ఇచ్చేసుకున్నాం కాబట్టి సో 1 ఎక్యూజ్డ్ని చూపిస్తాను. ఎక్యూజ్డ్ మేల్ ఆర్ ఫిమేల్, మేల్ అనుకుందాం. సో నెక్స్ట్ ఎక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ ఎంత ఈజీగా కన్ఫెషన్ స్టేట్మెంట్ మీకు చూపించాను. ఎగ్జాంపుల్కి ఇది కాపీ చేయండి. ఇది కాపీ చేసి జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేయండి. అంటే ఇక్కడ సింపుల్గా ఎక్యూజ్డ్ స్టడీడ్ అప్ టు 5th class, తర్వాత బీయింగ్ సెకండ్ చైల్డ్, హీ హ్యాజ్ 1 sister, one brother. So currently he sustains himself by engaging in dash work అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూలీ వర్క్స్. అన్ఫార్చునేట్లీ he developed so and so అంటే addiction to alcohol and ganja leading to సో అక్కడ ఏంటి అని అంటే 1 minute. సో leading to financial difficulties due to his major income. Faced with this crisis, he made a decision to transport ganja, purchasing at low price and intending to sell at higher rate in the village. ఆ తర్వాత ఏంటి అంటే ఆన్ అంటే మనము ఏ డేట్న వెళ్ళాడు ఇంటి ఫర్ ఎగ్జాంపుల్ 3వ తారీఖున ఇంటి దగ్గర నుంచి లెఫ్ట్ అయ్యారు అనుకుందాం. 3న లెఫ్ట్ అయిన తర్వాత లెఫ్ట్ హోమ్ టౌన్ సమ్ రీచ్డ్ అరైవ్డ్ అట్ ఎ స్పెసిఫిక్ లొకేషన్ టు ప్రొక్యూర్ గాంజా. On return, while passing through another area, he was apprehended by police for while illegal possession of ganja. అంటే ఈ విధంగా ఒక కన్ఫెషన్ అనేది నేను ఆటోమేటిక్గా నేను ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని ఒక డ్రాఫ్టింగ్ అనేది బిల్డ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గంజా ప్యాకెట్లు 8 ప్యాకెట్లు, ఒక 3 ప్యాకెట్స్. నెక్స్ట్ ఎన్ని గంటలకి గెజిటెడ్ ఆఫీసర్ గారు ఇచ్చారు, 7 hours, 7 to 8 కదా మనం చూపించాం. సో 7 hours. సో వెయ్యర్ పేరు ఏం పేరు, సమ్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక పేరు ఇచ్చాను, దాన్నే కాపీ చేసి మీకు పేస్ట్ చేస్తుండ. తర్వాత లగేజ్ బ్యాగ్ని ఏ విధంగా మార్క్ చేశారు, B1 అనేసి. తర్వాత ప్యాకెట్లను ఏ విధంగా మార్క్ చేశారు, ఇక్కడ 3 ప్యాకెట్లు కదా, P1 to P3 అనుకుందాం. ప్యాకెట్లని P1 to P3 అనేసి మార్క్ చేసాం. సో ప్యాకెట్స్ వెయిట్ వేసారా, వెయిట్ వేసాము. ఎన్ని కేజీలు వెయిట్ వేసారు, ఎలాగ వేసారు, ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను చూపించాను చూడండి. P1 is 3 kgs, P3 P2 ఈ విధంగా చూపిస్తాను. సో మొత్తం ఓవరాల్గా P1 to P3 చూపించాను. టోటల్ వెయిట్ ఆఫ్ గంజా ఎంత, 7 + 1 8 + 2 10 kgs. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కోర్ట్ నేమ్ ఏంటి, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ మహారాణిపేట. సో నెక్స్ట్ వచ్చేటికి LW1 స్టేట్మెంట్ అనేది మనం రికార్డ్ చేయాలి. సింప్లిఫైడ్ చేయాలి. ఎప్పుడు కూడాను
ఎంత మనం ప్రొలాంగ్ చేసుకుని వెళ్తామంటే మనకు అంత లేట్ అవుతుంటుంది అనమాట. సో సింప్లిఫైడ్ చేయాలి కాబట్టి. సో LW1 స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే అతను ఒక సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు, రైడ్కి వెళ్ళారు, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్స్. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉండే ఫ్యాక్ట్స్నే నేను ఎంట్రీ చేస్తున్నా. మీరు కావాలనుకుంటే ఈ ఫ్యాక్ట్స్ను ఇంత అంత మార్చుకొని లేదా మీకు తగ్గట్టుగా మీరు ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత సేమ్ LW2 to 5 కూడా ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడు కొలాబరేషన్ చెప్తారు, అంతమించి ఇంకేం ఉండదు వీళ్ళ పని. ఒకవేళ మీరు 1000ని ఎగ్జామిన్ చేస్తాము అనుకుంటే 1000 పేరు పెట్టుకొని మీరు ఏ విధంగా కావాలంటే 1000ని ఆ విధంగా ఎగ్జామిన్ చేసుకోండి. ఇన్వెస్టిగేషన్ డిస్క్లోజర్స్ వచ్చేటప్పటికి ఎక్యూజ్డ్ 5th క్లాస్ 10th క్లాస్ వరకు చదువుకున్నాడు, ఇలా సో అండ్స్ అనేసి నేను ఒక ఇన్వెస్టిగేషన్ డిస్క్లోజర్స్ డెవలప్ చేశాను. సో ఇది మీకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఇంతకుముందు ఎక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని కొంచెం మార్చుకుని ఇన్వెస్టిగేషన్ డిస్క్లోజర్స్ మీరు పెట్టుకుంటే వెల్ అండ్ గుడ్. లేదు అని అనిపించుకుంటే మీకు ఏ విధంగా మీరు ట్రాన్స్ఫార్మ్ అంటే మీకు ఏ విధంగా మార్చుకుంటే ఆ విధంగా మార్చుకోవడానికి ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సో అరెస్ట్ టైం తీసుకున్నట్లయితే నేను 13 hours అరెస్ట్ చేస్తాను చూపిస్తున్నా. సో 13:30కి లాకప్లో ఇచ్చేసానని లాకప్ ఇది. తర్వాత అరెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చారా అంటే సో వాళ్ళ మీ వైఫ్కి అరెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో హాస్పిటల్ నేమ్ ఏంటి అని అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ విశాఖపట్నం అని కొట్టా. తర్వాత సబ్ డివిజన్ ఏంటి అని అంటే ద్వారకా అనేసి ఇంతకు ముందే కొట్టాము చూడండి, ద్వారకా. సో నెక్స్ట్ రీజనల్ ఆర్ఎల్ అడ్రస్ ఎక్కడ ఉంది అని అంటే మా విశాఖపట్నంలో ఉన్నది, అంటే ఎక్కడుంటే అక్కడ కొట్టచ్చు. ఐఓ నేమ్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి అప్పలనాయుడు అనుకుంటా. డిజిగ్నేషన్ వచ్చేటప్పటికి ఇతను ఇన్స్పెక్టర్ ఉండొచ్చు, లేకపోతే మీ ఇష్టం, మీరు మీ ఐఓ గారు ఏది డిజిగ్నేషన్ ఉంటే అది పెట్టుకోండి. నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుని పెడతా. సో ఓవరాల్గా అయితే నేను ఫిల్ చేయాల్సిన ఫీల్డ్స్ అనేది టోటల్ గంజా వెయిట్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాము. ఈ ఫీల్డ్ అనేది టోటల్ గంజా వెయిట్ ఐ థింక్ ఇది రిపీట్ అయినట్టుంది. సో ఐ థింక్ ఒక నిమిషం లైన్లో ఉండండి. ఇక్కడ టోటల్ గంజా వెయిట్ ఇచ్చాం. సో ఇది రిపీట్ అయినట్టుంది. ఈ ఫీల్డ్స్ మేము రిమూవ్ చేస్తాం. ఓవరాల్గా అయితే టోటల్ గంజా వెయిట్స్ ఇది టోటల్ గంజా వెయిట్ వచ్చేటప్పటికి 10 kgs అని చూపించాం. సో నెక్స్ట్ నార్కోటిక్ ఇది ఏ గంజా అంటే ఏ టైప్ గంజా అంటే డ్రై గంజా. ప్రతిదీ కూడా మీకు ఎగ్జాంపుల్ ఉంటుంది చూడండి. సో నెక్స్ట్ క్వాలిటీ ఏంటి డ్రై వెట్ అంటే డ్రై గంజే. తర్వాత ఎన్ని క్వాంటిటీ ఎంత అంటే 10 kgs. తర్వాత మోడ్ ఆఫ్ ప్యాకింగ్ అంటే వ్రాప్డ్ ఇన్ బ్లూ కలర్ టేప్. ఇప్పుడు నేను సబ్మిట్ కొడుతున్నా చూడండి. సబ్మిట్ కొడతకి సో నేను సబ్మిట్ కొట్టిన తర్వాత ఒక కేస్ డైరీ అయితే ఆటోమేటిక్గా బిల్డ్ అయింది. సో అది చూడండి, ఇక్కడ మీకు నేను చూపిస్తున్నా కేస్ డైరీ పార్ట్ 1 మహారాణిపేట. ఇక్కడ ఏంటంటే అలైన్మెంట్ మాత్రం దీంట్లో రాదు. సో ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దిస్ ఈజ్ నాట్ ఏ వర్డ్ డాక్యుమెంట్. సో ఇప్పుడు మీకు ఏంటి అని అంటే ప్రతి దీంట్లో నెక్స్ట్ చూడండి కాలమ్ నెంబర్ 1 సీరియల్ నెంబర్ 1 2 3 4 5 యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ప్రతిదీ వచ్చింది. తర్వాత కేస్ డైరీ వచ్చింది, తర్వాత అక్రెంట్స్ గురించి వచ్చింది, తర్వాత మీడియేట్స్ రిపోర్ట్స్ గురించి కూడా వచ్చింది, తర్వాత చూసుకున్నట్లయితే సెర్చ్ అండ్ సీజర్ రిపోర్ట్ గురించి కూడా వచ్చింది. తర్వాత చూసుకున్నట్లయితే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మన విట్నెస్ ఎగ్జామినేషన్ వచ్చింది, ఇన్వెస్టిగేషన్ డిస్క్లోజ్ వచ్చింది, ఇన్ లైట్ ఆఫ్ సో అండ్ సో అని వచ్చింది. అది కాకుండా ఇక్కడ ఇంకా ఇంకేంటంటే రిమాండ్ రిపోర్ట్ ఆటోమేటిక్గా ప్రిపేర్ అయ్యింది. అట్ ద సేమ్ టైం కూడా మీకు రిమాండ్ రిపోర్ట్ ప్రిపేర్ అయినాక చూడండి ఎన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయంటే దీంట్లో. ఒక్క నిమిషం, ఎన్క్లోజర్స్ వచ్చింది. సో తర్వాత లెటర్ టు మెడికల్ ఆఫీసర్ ఆటోమేటిక్గా ప్రిపేర్ అయింది. అదేవిధంగా లెటర్ టు మీడియేటర్స్ రిపోర్ట్ కూడా ఇక్కడ ఆ లెటర్ టు మీడియేటర్స్ అనేది కూడా ప్రిపేర్ అయింది. అదేవిధంగా రిక్విజిషన్ టు గెజిటెడ్ ఆఫీసర్ బై ద కంప్లైనెంట్ సో అండ్ సో పర్సన్ అంటే అది కూడా ప్రిపేర్ అయింది. ఇంకోటి ఏంటి అంటే నోటీస్ టు ది అక్యూజ్డ్ బై గెజిటెడ్ ఆఫీసర్ గారు అక్యూజ్డ్ నోటీస్ ఇవ్వడం కూడా ప్రిపేర్ అయింది. ఇంకా ఏంటంటే నోటీస్ టు ది అక్యూజ్డ్ బై కంప్లైనెంట్ అది కూడా ప్రిపేర్ అయింది. ఇంకా రిక్విజిషన్ టు ది వెయ్యర్ అనేది ప్రిపేర్ అయ్యింది. వెయ్యర్కి ఏ విధంగా రిక్విజిషన్ ఇస్తాం, నెక్స్ట్ అరెస్ట్ ఇంటిమేషన్, అదేవిధంగా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ టు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అంటే మన సుపీరియర్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్
ఆఫ్టర్ రైడ్ తర్వాత ఇవాళ కూడా దాని గురించి కూడా ప్రిపేర్ అయింది. ఇంకా చూసుకున్నట్లయితే వెయ్యి ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుంది, ఇంకా లెటర్ ఆఫ్ ఇన్వెంటరీ అంటే ఇన్వెంటరీకి ఎటువంటి ఫామ్స్ ఫైల్ చేయాలి, ఎనక్జర్ 1, 2 ఈ విధంగా ఏ విధంగా ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రిపేర్ అయ్యాయి అనమాట. సో కింద చూసుకున్నట్లయితే విత్ ఇన్స్ట్రక్షన్స్ అని వచ్చింది. సో ఇది ఏంటి అని అంటే యాక్చువల్లీ మన మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక లిమిటెడ్ టెక్స్ట్ ఇస్తే దాని మీద అది వర్కౌట్ చేసి మనకి ఇస్తుంది. ఇప్పుడు మనం ఇచ్చింది ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 25 పేజెస్ టెక్స్ట్, దానికి ఏం కమెంట్ ఇవ్వాలో తెలియదు. సో అది ఆటోమేటిక్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే మీరు ఒకవేళ ఏదో ఒక లెటర్ ఉంది, దాన్ని మీకు తగ్గట్టుగా ఏదైనా ఇంకా కొంచెం అడ్వాన్స్గా మార్చుకోవాలి అనే ఏదైనా ఉద్దేశం ఉంటే అప్పుడు ఏం చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ లెటర్ ఉంది. సో దీన్నే ఇలా కాపీ చేస్తాను నేను. కాపీ చేసి కింద మీకు మళ్ళీ ఇది ఉంటుంది, ఉండేటప్పుడు రీరైట్ అనేసి ప్లేస్ చేస్తాను. రీరైట్ అనేసి నేను కొడితే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది అంటే రీరైట్ చేస్తుంది. చూడండి మన అంటే మనకు చాలా నీట్గా రీరైట్ చేసుకుంటూ ఇస్తుంది అనమాట. ఒకవేళ ఏదైనా చిన్న ఇది ఉంటే రీరైట్ చేస్తుంది. సో ఈ విధంగా మనము ఏదైతే ఈ టెంప్లెట్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని ఇది ఏదైతే డేటా ఉందో డేటాని ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ చేసిన డేటా ఉందో డేటాని సింగిల్ క్లిక్తో కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత దీన్ని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అలైన్మెంట్ అయితే మాత్రం మీరు ఓన్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే అలైన్మెంట్ ఇది వర్డ్ డాక్యుమెంట్ అయితే కాదు. సో అలైన్మెంట్ సెట్ చేసుకుని ఇట్ ఈజ్ ఈజీ ప్రాసెస్. అంటే ఎందుకంటే అలైన్మెంట్ సెట్ చేసేటప్పుడు మనం మొత్తం చదువుతాం కాబట్టి ఆ విధంగా చేయొచ్చు అనమాట. అంటే కొన్ని సింపుల్ స్టెప్స్తో ఒక ఎన్డీపీఎస్ కేసు తాలూకా సీడీని ఎంత ఈజీగా బిల్డ్ చేయొచ్చు అనేది నేను మీకు ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్లో నేను మీకు చూపించాను. అంటే ఎంత మీకు జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా జీరో నాలెడ్జ్ పీపుల్ కూడా దీంట్లో బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఎవరైతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో ఏఐ అనేది ఒక లీడింగ్ ప్లాట్ఫామ్. సో ఏఐని ఎవరైతే యూజ్ చేసుకొని మూవ్ అవుతుంటారో వాళ్ళ తనకు ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దట్ మీన్స్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒక సీడీ కొట్టేవాళ్ళు ఏఐని యూజ్ చేసుకొని వెళ్తే రోజుకి 4-5 సీడీలు లేదా 10 సీడీలు కొట్టే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అంతేగాని నేను దేన్ని యూజ్ చేయను, నేను మాన్యువల్గా కొడతానంటే దాన్ని ఎవరు మార్చేది ఏముండదు. ఎందుకనంటే ఎప్పుడు కూడాను మనం ఎలాగైతే మన మొబైల్లో యాప్స్ ఎలా అప్డేట్ అవుతుంటాయో మనం కూడా టెక్నాలజీ విషయంలో కూడా అదేవిధంగా అప్డేట్ అవ్వాలి. సో ఎప్పుడైతే మనం ఫస్ట్ చార్ట్ తీసుకుంటామో ఫైనల్గా ఏంటంటే చార్ట్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఉంటుంది చూడండి ఒక ఆప్షన్, షేర్ అనేది కాకుండా పర్సనల్ పెట్టుకోండి. పర్సనల్గా పెట్టుకుంటే మీరు చేసిన చార్ట్ అనేది ఎవరికి కనిపించదు. సో ఆ విధంగా మీరు మూవ్ అవ్వచ్చు. షేర్ అనే ఆప్షన్ అయితే ఇప్పుడు పెట్టుకోకండి, పర్సనల్ చార్ట్ని క్రియేట్ చేసుకుని మూవ్ అవుతానండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ రూపంలో మీ తలకు ఒపీనియన్ అనేది పెట్టండి. ఫర్దర్గా ఏం చేయాలనేది కూడా మేము డిస్కస్ చేసుకొని ఫర్దర్ వీడియోస్ అనేది రిలీజ్ చేస్తాం. సో థ్యాంక్ యూ టు ఆల్, హ్యావ్ ఎ నైస్ డే.